స్వాతంత్ర దినోత్సవం నాడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ స్టార్ట్ చేసినటువంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఏదైతే ఉందో అది చాలా కన్ఫ్యూజన్స్ని, చాలా అపోహలను, ఒక గందరగోళాన్ని అయితే సృష్టిస్తుంది. బహుశా రాబోయే రోజుల్లో దాని మీద ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఏ ఏ బస్సుల్లో ఉంది అని అంటే పల్లె వెలుగు, ఆంధ్రా పల్లె వెలుగు అట, సిటీ ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఇంకేదో ఎక్స్‌ప్రెస్‌లు అంటూ ఉన్నారు. మళ్ళీ ఎక్స్‌ప్రెస్ అంటే నాన్ స్టాప్ లేదంటున్నారు. ఎక్స్‌ప్రెస్ అంటే మళ్ళీ ఈ ఊరి మీద పోయేదానికి లేదంటున్నారు. మళ్ళీ ఆల్ట్రా పల్లె వెలుగు లాంటి దాంట్లో కూడా ఇది వర్తించదు అని పెడుతున్నారు. దేనికి వర్తిస్తుందో, దేనికి వర్తించదో ఆ చదువురాలను పోటెక్కుతున్నారు. బస్సు ఎక్కిన తర్వాత దీనికి వర్తించదు, టికెట్ తీసుకో అని అంటే వాళ్ళు ఇంకా ఎందుకు వర్తించదు, మీరు అట్లా మేము డబ్బులు తీసుకురాలేదని చెప్పి కొట్లాడుతున్నారు. ఒక తీవ్ర గందరగోళం. సో దీనివల్ల డెఫినెట్లీ ఇటువంటివన్నీ కనుక కంటిన్యూ అవుతే సర్కార్ ఏ రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఆశించి వాళ్ళు దీన్ని తీసుకొచ్చారో అది ఉల్టా మరింత వాళ్ళకి డ్యామేజ్ జరగడం అయితే గ్యారంటీ, నో డౌట్ ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి కాంప్లికేషన్స్ మిగిలిస్తుంది చూడాలి. అంటే ఇప్పటికైతే ఫుల్ గందరగోళం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష జరిపి జిరాక్స్ ఆధార్ తీసుకోవాలి అన్నా కూడా జిరాక్స్ ఆధార్లు కొన్ని దగ్గరలు తీసుకోవడం లేదు. ఫోన్లో ఆధార్ చూపెడుతున్నా కూడా ఫోన్లో ఆధార్ చూపెట్టట్లేదు, వాళ్ళు అంగీకరించడం లేదు. ప్రతిదానికి కూడా పే చేయబడుతూ ఉంది. సో ఉచితం అన్నారు, ఇంకా అంతే, ఉచితంగా ఫ్రీగా ఎక్కించి తిప్పేయాలి. ఒక రకంగా చెప్పాలి, ఉచితం అన్నారు, ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఇంకా మిగతా పూర్తిగా ఏ బస్సు ఎక్కినా కనుక వదిలిపెట్టేసేటట్లు ఉండాలి. సరే అంతర్రాష్ట్ర బస్సులు ఏమైనా ఒకటి రెండు ఏమన్నా ఎక్స్క్లూడ్ చేసి, కానీ పల్లె వెలుగుల్లోనే ఈ పల్లె వెలుగు లేదు, ఆ పల్లె వెలుగు ఉంది, ఆల్ట్రా పల్లె వెలుగులు దీనికి లేదు, దానికి ఉంది. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు అంటూ ఉన్నాం. ఇట్ లీడ్స్ టు నెగటివ్ ఇంప్లికేషన్స్. మరి దీని మీద ఇంకెక్కువ రివ్యూలు చేయాల్సి వస్తుందేమో ప్రభుత్వం వైపు నుంచి. అండ్ ఇప్పుడు జనానికి కూడా ఎక్కిది లేదు, మీరు దిగేయండి అని చెప్పి మధ్యలో దిగేస్తూ ఉంటే వాళ్ళకి చాలా చిన్నతనం అవుతూ ఉంది. ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సమస్య కూడా, ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సమస్య కూడా. ఏ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉందో, అదే సమయంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా. అందరి ముందు చిన్నతనం అవసరం లేదు కదా. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రభుత్వం వీళ్ళంత త్వరగా ఓవర్కమ్ చేయాలి. దేంట్లో ఉంది, దేంట్లో లేదని దాని మీద కంప్లీట్ గైడ్లైన్స్ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. అవి ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళాలి. సో వాటిని ఆర్టీసీ అధికారులు కూడా డెఫినెట్లీ యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది.